ఇక డీటెయిల్స్ చూస్తే ఎన్నికల రణక్షేత్రంలో మీది కృష్ణుడి పాత్ర అయితే నాది అర్జునుడి పాత్ర అని సీఎం జగన్ పేర్కొన్నారు. జగన్ ఏనాడు ఒంటరి కాదు, దేవుడు ప్రజలే నాకు తోడు బలం అన్నారు. చంద్రబాబు దత్తపుత్రుడు ఇతర తోడేళ్లు ఏకమయ్యారని ఎన్నికల శంఖారావం పూరించారు. ఏలూరు జిల్లా దెందులూరులో సిద్ధ మహాసభలో సీఎం జగన్ ప్రసంగించారు. జగన్ ఏనాడు ఒంటరి కాదు, దేవుడు ప్రజలే నా తోడు బలం అని అన్నారు. చంద్రబాబు దత్తపుత్రుడు ఇతర తోడేళ్లు ఏకమయ్యారని, సంక్షేమం అభివృద్ధిపై ప్రతిపక్షాలు దాడి చేస్తున్నాయని, దుష్ట చతుష్టయం మీద యుద్ధం చేసేందుకు మీరు సిద్ధమా అని ప్రజలను అడిగారు. పెత్తందారులు ఎవరిపైన దాడులు చేయిస్తున్నారో ఆలోచించండన్నారు. 14 సంవత్సరాలు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏం చేశారో ఆలోచించండని, గ్రామ సచివాలయాల ద్వారా 500 రకాల సేవలు అందిస్తున్నామని తెలిపారు. ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్లు వేయిస్తున్నామన్నారు. చంద్రబాబు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారని, పేదల ఖాతాల్లో చంద్రబాబు ఏనాడైనా ₹1 వేశాడా అని ప్రశ్నించారు. కుప్ప నుంచి ఇచ్చాపురం వరకు ప్రతి గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేశామని తెలిపారు. లంచాలు వివక్ష లేని వ్యవస్థను తీసుకువచ్చామని పేర్కొన్నారు. జగన్ ఏనాడు ఒంటరి కాదు, వారికి ఉన్న సైన్యం, వారి పొత్తులైతే, వారి ఎల్లో పత్రికలైతే, వారి ఎల్లో టీవీలైతే నాకున్న తోడేమిటో తెలుసా? నా తోడు, నా ధైర్యం, నా బలం పైనున్న ఆ దేవుడు. మీరంతా మీ గుండెల్లో నన్ను పెట్టుకున్నా మీ బిడ్డ. ఇది నాకున్న బలం, ఇది నాయకుడి మీద ఉన్న నమ్మకం నుంచి పుట్టి వచ్చిన సైన్యం. ఒక నాయకుడిని నమ్మారు ప్రజలు అనంటే ఏ రకంగా ఉంటుంది స్పందన, ఏ రకంగా ఉంటుంది వాళ్ళ ప్రేమ అన్న దానికి ఇదే నిదర్శనం. ఇక్కడ కనిపిస్తా ఉన్న నా అక్క చెల్లెమ్మలు, నా అన్నదమ్ములు, నా అవ్వాతాతలు, నా కుటుంబ సైన్యం ఇక్కడే కనిపిస్తుంది. జరగబోయే ఎన్నికల రణక్షేత్రంలో కృష్ణావతారంలో కృష్ణుడి పాత్ర పోషిస్తూ మీరు కృష్ణుడి పాత్ర పోషిస్తే, అర్జునుడిని నేను మనందరి ప్రభుత్వం చేసిన మంచి మన అస్త్రాలుగా కౌరవ సైన్యం మీద మనమంతా కూడా పడతాము అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జరగబోయే ఎన్నికల యుద్ధంలో వారి దాడి ఎవరి మీద అంటే మన సంక్షేమం మీద, మనం చేస్తున్న ప్రతి ఇంటికి మనం చేస్తా ఉన్న మంచి మీద, అభివృద్ధి మీద. మన ఎన్నికల మేనిఫెస్టోను మనం ఒక బైబిల్ గా భావించి, ఒక ఖురాన్ గా భావించి, ఒక భగవద్గీతగా భావించి ఆ మేనిఫెస్టోలో చెప్పిన 99% హామీలను నెరవేర్చి మనందరి ప్రభుత్వం చేస్తా ఉన్న ఇంటింటి మంచి మీద, ఇంటింటి అభివృద్ధి మీద, పేదవాడి భవిష్యత్ మీద, పేదవాడి సంక్షేమం మీద, గ్రామం అభివృద్ధి మీద, సామాజిక వర్గాల అభివృద్ధి మీద వారు చేస్తా ఉన్నారు దాడి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ రోజు మన పెత్తందారులంతా కూడా ఎవరి మీద దాడి చేస్తా ఉన్నారు అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. ఎల్కే అడ్వాణీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రకటనపై టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి నాయకులు అభినందనలు తెలియజేశారు. ఎల్కే అద్వానీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రకటనపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు. అద్వానీ దేశం పట్ల ఆదర్శప్రాయమైన కృషి, అంకితభావం కనపరుస్తూ తనకు తాను గుర్తింపు పొందారని చంద్రబాబు కొనియాడారు. పండితుడు, రాజనీతిజ్ఞుడిగా దేశానికి అసాధారణమైన సేవలు అందించారన్నారు. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం తనకు దక్కిందని తెలిపారు. అద్వానీ ఆప్యాయత స్వభావం అందరికీ స్ఫూర్తిదాయకమని చంద్రబాబు పేర్కొన్నారు. భారత రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న నాయకుడు మాజీ ఉప ప్రధానమంత్రి లాల్ కృష్ణ అద్వానీ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొనియాడారు. అత్యున్నతమైన భారతరత్న పురస్కారానికి ఎంపిక చేయటం సంతోషదాయకమన్నారు. దేశానికి అద్వానీ చేసిన సేవలు మరువలేనివని, అలాంటి మహోన్నత వ్యక్తికి భారతరత్న రావడం తనతో సహా దేశ ప్రజలందరికీ సంతోషమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లో పేరెన్నికగన్న వ్యక్తి భారతదేశ అభివృద్ధికి, పురోగమనానికి అందించిన సహకారం మరువలేనిదని అన్నారు. భారతరత్న పొందిన ఎల్కే అద్వానీకి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. దేశానికి ఆయన చేసిన కృషికి తగిన విధంగా దేశం అత్యున్నత పౌర గౌరవం లభించిందని పేర్కొన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. వైఎస్ఆర్ కుటుంబంలో చంద్రబాబు చిచ్చు పెడుతున్నారని అన్నారు. వైఎస్ఆర్ కుటుంబంలో
చీలికలు రావడానికి ముఖ్య కారకుడు చంద్రబాబేనని, షర్మిల కూడా చంద్రబాబు ఉచ్చులో పడ్డారని పెద్దిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఉచ్చులో ఉన్నంతకాలం షర్మిలను తాము రాజకీయ శత్రువుగానే భావిస్తామని స్పష్టం చేశారు. షర్మిల కాంగ్రెస్లో చేరడం వెనుక చంద్రబాబు కుట్ర ఉందని ఆరోపించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చనిపోయిందన్నారు. కాంగ్రెస్లో ఉన్న వాళ్లంతా ఎప్పుడో వైసీపీకి వచ్చేశారని అన్నారు. రఘువీర, షర్మిల, గిడుగు రుద్రరాజు, కేవీపీ ఈ నలుగురు మాత్రమే చచ్చిన కాంగ్రెస్ పార్టీని మోస్తున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడడానికి కూడా మూలకారుడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు వెనుక కూడా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఈ రాష్ట్రం విడిపోయేదాని వెనుక కూడా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. మరి వాళ్ళ కుటుంబం విడిపోయేదానికి కూడా చంద్రబాబు నాయుడే మూలకారకుడు. మరి షర్మిలమ్మ వారి ఉచ్చులో పడింది కాబట్టి తప్పనిసరిగా ఆమె కూడా మా పార్టీకి శత్రువుగానే మేము భావిస్తాము. ఈ మాట నేను మొట్టమొదటి రోజే షర్మిలమ్మ గురించి మాట్లాడినప్పుడే చెప్పాను. ఆమె ఏం మాట్లాడినా ఒక ప్రతిపక్ష పార్టీ సభ్యురాలుగా మాట్లాడినట్లే భావిస్తాము. దానికి తగిన విధంగా మేము కూడా స్పందిస్తాము. సార్, కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది సార్ ఏపీలో, ఎలా భావిస్తారు? కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయి ఉండేది, కాకపోతే ఇప్పుడు చనిపోయింది. ఆ శవాన్ని 4 వ్యక్తులు మోస్తూ ఉన్నారు. రఘువీరారెడ్డి ఇక్కడ, షర్మిలమ్మ గారు, కేవీపీ రామచంద్రరావు, ఇంకా ఆయనకు కావాల్సిన ఇంతకుముందు ఉన్న గిడుగు రుద్రరాజు, ఈ 4 వ్యక్తులకు తోడు ఇంకెవరన్నా ఉంటే ఉట్టి పట్టుకునేది అనుకుంటుంది. అంతేగాని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బతికేది లేదు, బట్ట కట్టేది లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులందరము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడో కబ్జా చేసింది. జగన్కు వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులే దొరకరని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు చేశారు. జగన్ దురహంకారంతో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి అభ్యర్థులే దొరకరని, ఆయన తనకు తన పార్టీకి ఎదురైన పరాభవం భరించలేక జగన్ రాష్ట్రం విడిచి పారిపోతారని అన్నారు. బ్రిటిష్ వారిని ఆదర్శంగా తీసుకుని జగన్ రెడ్డి ప్రజలిచ్చిన అధికారంతో రాష్ట్రాన్ని దోచేసి దేశంలోనే గొప్ప ధనవంతుడని కావాలని, తన కోరికను నెరవేర్చుకోవడం కోసం 5 ఏళ్లు దుర్మార్గ పాలన సాగించారని దుయ్యబట్టారు. బ్రిటిష్ వారి కంటే దారుణంగా సీఎం జగన్ రెడ్డి తయారయ్యారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు. నిన్న మీడియాతో మాట్లాడుతూ వ్యాపారం పేరుతో భారత్కు వచ్చి సొంత సైన్యం ఏర్పాటు చేసుకుని బ్రిటిష్ వారు మొత్తం దేశాన్ని ఆక్రమించి ఇక్కడ సంపద కొల్లగొట్టారని అన్నారు. అదేవిధంగా జగన్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చాక ఎలాగైనా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని గత ఎన్నికల్లో నోటికొచ్చిన అబద్దాలని చెప్పారని తెలిపారు. మోసపూరిత హామీలతో ఒక్క ఛాన్స్ అని ప్రజల్ని నమ్మించి ముఖ్యమంత్రి అయ్యాక వారి తలల మీద కూర్చున్నారని మండిపడ్డారు. తన అధికారం సంపదలో వాటా అడుగుతారని, ఆఖరికి సొంత చెల్లి తల్లిని కూడా తరిమేశారని అన్నారు. తండ్రి తర్వాత తండ్రి అయిన బాబాయిని చంపడానికి కూడా వెనకాడలేదన్నారు. భారతదేశంలో తానే గొప్ప ధనవంతుడిని కావాలన్న తన కోరికను నెరవేర్చుకోవడానికి రాష్ట్రాన్ని లూటీ చేశారని ఆరోపించారు. జగన్ రెడ్డి విచ్చలవిడి దోపిడీ, అధికారం తలకెక్కిన అహంకారంతో వైసీపీ నేతలు పక్కచూపులు చూస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేయడానికి ఎవరూ దొరక్క జగన్ రెడ్డి తన పార్టీని మూసేసి రాష్ట్రం విడిచి పారిపోవడం ఖాయమని కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు చేశారు. తాను ఏదైతే అవినీతి కేసులో 16 మాసాలు జైల్లో ఉండి క్షుణ్ణంగా బ్రిటిష్ పాలనను గురించి తాను రీసెర్చ్ చేశాడు. రీసెర్చ్ చేసి బయటకు వచ్చి ఎట్లా అయినా 19 ఎన్నికల్లో ప్రజల్ని నమ్మించగలిగితే తన లక్ష్యం ఏదైతే ఉందో భారతదేశంలో అత్యంత ధనికవంతుడు కావాలి అనేటువంటి లక్ష్యాన్ని ముఖ్యమంత్రి అయితే కానీ చేరుకోగలను అనేటువంటిది తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూశాడు. అలాగే బయటకు వచ్చి జైలు నుంచి బయటకు వచ్చి తల్లి, చెల్లి, బాబాయ్ సపోర్టుతో రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా నమ్మించి, ఒక్క అవకాశం అని చెప్పేసి నమ్మించి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా బ్రిటిష్ రూల్ని పూర్తిగా ఈ రాష్ట్రంలో అమలు చేయటం మొదలుపెట్టాడు. ఏ రకంగా అయితే బ్రిటిషర్స్ భారతదేశానికి వ్యాపారం పేరు మీద వచ్చి నమ్మించి తన సొంత సైన్యాన్ని పెట్టుకొని భారతదేశాన్ని రూల్ చేసి భారతీయుల్ని ఏ రకంగా హింసించి హత్యలు చేశారో, అలాగే తాను కూడా నమ్మించి ఒక అవకాశమైన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆంధ్ర రాష్ట్ర సంపద మొత్తాన్ని కూడా ఏకీకృతం చేసి తాను ఒక్కడే వ్యాపారం చేసుకుంటూ ఎవరిని ఎమ్మెల్యేలను కానీ మంత్రులు కానీ దగ్గరికి రానిస్తే వాటా అడుగుతారేమోనని దూరం పెట్టి ఆఖరికి తల్లిని, చెల్లిని కూడా కంటనీరు పెట్టి ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమి 2019లో నువ్వు ముఖ్యమంత్రి 151 శాసనసభ్యులు తల్లితో, చెల్లితో, బాబాయ్తో బయలుదేరావో, ప్రయాణం చేశావో,
24 ఎన్నికలకు వచ్చే నాటికి నీకు నీ తల్లి మిగిలిన చెల్లి మిగిలిన ఆఖరికి నీ శాసనసభ్యులు కూడా ఎవరు మిగిలిన పరిస్థితి కనపడతలేదు. లాస్ట్కి నీ పార్టీ తరపున పోటీ చేయడానికి సిద్ధపడి ముందుకు వచ్చేటువంటి వాళ్ళు లేకుండా రాష్ట్రం మొత్తం మీద కూడా నువ్వు ఏ రకంగా అయితే దోచుకుంటున్నావు, కింద ప్రజల మీద పడి నీ ముఠా దోచుకోవటం, ఆఖరికి నువ్వు నీ ముఠాని ప్రజలు తిరస్కరించేటువంటి సమయం దగ్గర పడింది. ఏపీలో రాజకీయాలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అర్బన్ ఏరియాలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓట్లు కనబడుతున్నాయని ఉండవల్లి జోస్యం చెప్పారు. వైసీపీ కన్నా ఎక్కువ పథకాలు ఇస్తాను అంటున్న టీడీపీ అది ఆచరణలో ఎలా సాధ్యమో పరిశీలన చేసుకోవాలని సూచించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాల తప్పులు చేయకూడదో అన్ని రకాల తప్పులు చేసుకుంటూ పోతున్నాడని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. 175 స్థానాల్లో జగన్ తరపున కాదు జగనే పోటీ చేస్తున్నారని ఉండవల్లి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అర్బన్ ఏరియాల్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓట్లు కనపడుతున్నాయని ఉండవల్లి జోస్యం చెప్పారు. వైసీపీ కంటే ఎక్కువగా ఇస్తామంటూ టీడీపీ మేనిఫెస్టో ప్రకటిస్తున్నారని, వీటన్నింటినీ ప్రజలకు అందించడం ఎలా సాధ్యమనే విషయాలను ఒకసారి పరిశీలన చేసుకోవాలని ఉండవల్లి అన్నారు. కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్పై ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన ఉండవల్లి కేంద్రం దక్షిణాది రాష్ట్రాలపై చిన్నచూపు చూస్తోందని అన్నారు. పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఉత్తరాదిలోనే ఎక్కువగా పెంచుతామని అన్నారు. జనాభాలోనూ అబద్ధాలు ప్రచారం చేయటంలో ప్రపంచంలోనే మన దేశం నెంబర్ 1 స్థానంలో ఉందని పేర్కొన్నారు. షర్మిల జగన్ అన్నా చెల్లెలు ఎడదీశారు మమ్మల్ని. అది చంద్రబాబు నాయుడు రామూర్తి నాయుడు ఎవరు ఎడదీశారు? అశోక్ గజపతిరాజు, ఆనంద్ గజపతిరాజు మా చిన్నప్పుడు వీళ్ళిద్దరూ ఎప్పుడు చెరో పార్టీలో ఉండేవారు, ఇద్దరు ఓన్ బ్రదర్స్. ఎవరు ఎడదీశారు? ఇప్పుడు ఆ కేసీఆర్ నాయని బయటికి రాగానే వీళ్ళు టికెట్ ఇస్తున్నారు. ఎవరు ఎడదీశారు? ఒకే కుటుంబంలో ఇద్దరు ఉండకూడదా చెరో పార్టీలో? అంటే ఇప్పుడు ఏంటంటే వాట్సాప్ యూనివర్సిటీలో ఇంకా వాళ్ళు ఇష్టం ఏదో రీసెర్చ్ మెటీరియల్ అంతా పెట్టేస్తుంటారు. ఎక్కడా లేదు. షర్మిల అన్న మనిషి కాంగ్రెస్లో చేరటం న్యాచురల్గా జరిగింది. ఎందుకంటే ఆవిడకి అది న్యాచురల్ కోర్స్. కాంగ్రెస్లో చేరాలి. ఈవేళ ఉన్న పరిస్థితుల్లో డెఫినెట్గా కాంగ్రెస్ స్ట్రెంగ్తన్ అవ్వాలి. ఆవిడ ఎంత స్ట్రెంగ్తన్ చేయగలదో నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చాక వీళ్ళు తిట్టింది వీళ్ళ పేపర్లో రాస్తారు, వాళ్ళు తిట్టింది వాళ్ళ పేపర్లో రాస్తారు. కాంగ్రెస్కి పేపర్ లేదు, బ్యాడ్ అది. మిగతా అన్ని పార్టీలకి పేపర్లు ఉన్నాయి, విశాలాంధ్ర ప్రజాశక్తి కూడా ఉన్నాయి. కాంగ్రెస్కి లేదు పేపరు. అంటే ఈ ఎలక్షన్లో వచ్చిన ఒక ఇదేంటంటే అర్బన్ ఏరియాలో చదువుకున్న వాళ్ళందరూ కూడా జగన్కి వ్యతిరేకంగా ఉన్నారు. ఇందుకు కారణం ఏంటంటే మనం స్కూటర్ వేసుకెళ్తుంటే రోడ్డు బాగోలేదు, ఇలాంటి కొన్ని చూస్తుంటే కనబడితే ఏం పట్టించుకోలేదు. వాళ్ళ నమ్మకం ఏంటంటే వైసీపీ వాళ్ళ నమ్మకం మోర్ దాన్ 40% ఆఫ్ ద పీపుల్ బెనిఫిషరీస్. ఎప్పుడు ఎవరు ఇలా డబ్బులు ఇచ్చినవాడు ఈ దేశంలో కాదు, ప్రపంచంలోనే ఉండడు. అదే పని కదా. రేపు ఇవన్నీ కూడా గ్యారంటీగా రద్దు అయిపోతాయని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే అవతల చంద్రబాబు గారే కాకుండా ఏ పవన్ కళ్యాణ్ అయితే నమ్మచ్చు. అవతల వస్తున్నది చంద్రబాబు గారు కాబట్టి ఆయన హిస్టరీ తెలుసు కాబట్టి ఆయన వస్తే డెఫినెట్గా రద్దు చేస్తాడు అని ఆయన మళ్ళీ ఏం చేశాడు, వీళ్ళకన్నా ఎక్కువ పెట్టాడు మేనిఫెస్టోలో. ఓ పక్కన మొత్తం అయిపోయింది, దివాళా అయిపోయింది అన్నటువంటి పరిస్థితిలో స్టేట్ ఉందని చెప్తూనే ఇంతకన్నా ఎక్కువ ఇస్తామని పెట్టాడు. అది ఎలా పాసిబుల్? దాని మీద డిబేట్ జరగాలి. వీళ్ళు ఎంతసేపు నువ్వేదవంటే నువ్వేదవని పెట్టుకుంటున్నారు. కానీ ఈ సీట్లు మార్చడం ఇది ఆఖరిలో చెప్తారు. సీటు మార్చేసేవారు అని వాడు ఏడ్చేలోపు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, నామినేషన్లు వేసేస్తారు. ఇప్పుడు 2 నెలల ముందే మొన్న అయితే ఒక ఎమ్మెల్యేకి ఆవిడ ఎమ్మెల్సీకి ఓటేయడానికి వెళ్తుంటే పిలిచి చెప్పారు, అమ్మా నీకు టికెట్ లేదని. ఆవిడ వెళ్ళి వ్యతిరేకంగా ఓటేసింది, ఎమ్మెల్సీ ఓటు ఓడిపోయారుగా. ప్రధాని మోదీపై పీసీసీ అధ్యక్షురాలు షర్మిల చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి విమర్శలు చేశారు. దేశ ప్రధానమంత్రి పట్ల వాడు వీడు అని అసభ్యకర పదజాలం వాడడం షర్మిల రాజకీయ దివాళుకోరుతనం అంటూ విమర్శలు చేశారు. ఇలాంటి ఒక మహిళను పీసీసీ అధ్యక్షురాలుగా చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిగ్గుపడాలని విష్ణువర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజా జీవితంలో ఉన్నటువంటి రాజకీయ నేతలు, విపక్ష పార్టీలు అధికార పార్టీని ప్రజా సమస్యల మీద, హామీల మీద ప్రశ్నించేటువంటి అధికారం ఖచ్చితంగా ఉంటుంది. అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి స్వాగతించే కొత్త పిచ్చ గారు అవతారం ఎత్తినటువంటి తెలంగాణ వలస నేత షర్మిల గారు సంచలనాల కోసం, ప్రచారం కోసం ప్రతిరోజు చిల్లర భాషతోటి ప్రధానమంత్రిని ఈరోజు ఏకంగా వాడు వీడు అనేటువంటి ఒక పదజాలం వాడడం అనేటువంటిది సిగ్గుచేటు. మీ తండ్రి రాజశేఖర రెడ్డి గారు, నీ భర్త పాస్టర్ అనిల్ కుమార్ గారు
నీ కుటుంబం మీకు నేర్పించినటువంటి సంస్కారం ఇదేనా? కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఒక దిగజారుడు నాయకురాలను అధ్యక్షురాలుగా చేసుకోవడం సిగ్గుచేటు. తక్షణం ప్రధానమంత్రికి క్షమాపణ చెప్పి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీకి, షర్మిల గారికి బీజేపీ డిమాండ్ చేస్తుంది. సీఎం జగన్ రెడ్డి ఓటమి భయంతోనే అవాకులు చవాకులు పేలుతున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. చంద్రబాబు సభలకు వస్తున్న ప్రజాదరణతో వైసీపీ ఫ్యాన్ రెక్కలు విరిగిపోతున్నాయని ఎద్దేవా చేశారు. ప్రజా వ్యతిరేక సునామీలో జగన్ రెడ్డి కొట్టుకుపోవడం ఖాయమని హెచ్చరించారు. ఓటమి భయంతోనే జగన్ అవాకులు చెవాకులు పేలుతున్నాడని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. చంద్రబాబు సభలకు వస్తున్న ప్రజాదరణతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ రెక్కలు విరిగిపోతున్నాయని దుయ్యబట్టారు. ప్రజా వ్యతిరేక సునామీలో జగన్ రెడ్డి కొట్టుకుపోవడం ఖాయమని అచ్చెన్న పేర్కొన్నారు. ఓటనే ఆయుధంతో జగన్కి ప్రజలు రాజకీయ సమాధి కడతారని తెలిపారు. దెందులూరు సభలో జగన్ చెప్పినవన్నీ పచ్చి అబద్దాలేనని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 57 నెలల్లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి తమపై నిందలా అని అచ్చెన్న నిలదీశారు. పన్నులు, ధరలు, ఛార్జీల పెంపుతో ప్రతి కుటుంబంపై 8 లక్షల రూపాయల భారం మోపిన పేదల ద్రోహి జగన్ అని అచ్చెన్నాయుడు ఆరోపించారు. అబద్దాలు పునాదుల మీద పాలన చేస్తున్న జగన్ రెడ్డి అర్జునుడు కాదు భస్మాసురుడు అని అచ్చెన్న విమర్శించారు. యుద్ధానికి ముందే ఓటమిని ఒప్పుకున్న పిరికి పందా అని దుయ్యబట్టారు. బాబాయిని చంపి తల్లిని, చెల్లిని తరిమేసిన మహిళా పక్షపాతివా అని ప్రశ్నించారు. 3 రాజధానుల పేరుతో ప్రజా రాజధానిని అమరావతిని చంపేశాడని ఆక్షేపించారు. ఏపీ జీవనాడి పోలవరాన్ని ప్రశ్నార్థకం చేశాడని వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయమన్నారు. భారతరత్న అవార్డు గ్రహీత భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే అద్వానీకి అచ్చెన్న శుభాకాంక్షలు తెలిపారు. కష్టపడి నిబద్ధతతో పనిచేసిన వారికి గౌరవం దక్కుతుందనే దానికి ఇదే ఉదాహరణని కొనియాడారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ తమ పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఫిబ్రవరి 6వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కేంద్రాలలో తమ నిరసనను తెలియచేయనున్నట్లు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు తెలిపారు. కావున ఇంజనీరింగ్ కార్మికులు, స్క్రాప్ డ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికులు అందరూ పాల్గొని ఈ నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు. కార్మికుల సమ్మెకాలం ముగిసి దాదాపు 25 రోజులు కావస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం అనేక జీవోలను జారీ చేయకుండా కాలయాపన చేస్తోందని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు అన్నారు. ఆయన కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ మీడియాతో మాట్లాడారు. ఇంజనీరింగ్ స్కిల్డ్, సెమీ స్కిల్డ్ జీతాల కోసం ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ఇవ్వాలని డిమాండ్ చేశారు. నివేదిక ఇవ్వడానికి కూడా జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. క్రాప్ డ్రైవర్ల సమస్యలపై జనవరిలో జాయింట్ కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పి ఫిబ్రవరి వచ్చినా ఏర్పాటు చేయలేదని అన్నారు. సమ్మెకాలపు జీతాల జీవో ఇచ్చారని, 1000 రూపాయల జీతం పెంపుపై జీవో ఇచ్చారని, ఇవి తప్ప మరి ఏ ఇతర సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పదే అధికారులను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నా ప్రయోజనం లేదన్నారు. సమ్మె విరమించే సమయంలో జీవోలని అమలు చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఫిబ్రవరి 5వ తేదీ నుండి 8వ తేదీ వరకు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో 6వ తేదీన తమ నిరసనను తెలియజేయనున్నట్లు పేర్కొన్నారు. కావున ఇంజనీరింగ్ కార్మికుల, స్క్రాప్ డ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికులు అందరూ పాల్గొని ఈ నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు. గత 16 రోజుల సమ్మెకాలం ముగిసి ఇప్పటికీ 25 రోజులు కావస్తూ ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అనేక జీవోలు జారీ చేయాల్సి ఉంది. జీవోలు జారీ చేయడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఉంది. ఇంజనీరింగ్ కార్మికుల స్కిల్డ్, సెమీ స్కిల్డ్ జీతాల కోసం ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ఇవ్వాలి. ఆ నివేదిక తయారు చేయడంలో కూడా జాప్యం చేస్తూ ఉన్నారు. క్లాబ్ డ్రైవర్లు సమస్యల మీద జనవరి నెలాఖరులోపే జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇంతవరకు జనవరి దాటిపై ఫిబ్రవరి వచ్చినా జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయలేదు. వాళ్ళ సమస్యలు పరిష్కారానికి నోసుకోలేదు. ఇప్పటివరకు కేవలం సమ్మెకాలపు జాయింట్ మీటింగు అగ్రిమెంట్ నోటీస్ ఇచ్చారు. అట్లాగే 1000 రూపాయల కానుక జీవో ఇచ్చారు. సమ్మెకాలపు జీతానికి సంబంధించిన జీవో ఇచ్చారు. మిగిలిన ఏవి కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ప్రతిరోజు మంత్రుల్ని, అధికారుల్ని పదే కలుస్తున్నప్పటికీ వారి వైపు నుంచి ఇస్తాం, చేస్తాం అంటున్నారు తప్ప సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఈ నెల 5వ తేదీ నుండి 8వ తేదీ వరకు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ సమస్యల పరిష్కారం కోసం 6వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి మన రాష్ట్ర ఆఫీస్ బేరర్ సమావేశం నిర్ణయించింది. కంచికచర్ల మండలంలో ఓ గ్రామంలో 6 ఏళ్ల బాలికపై 15 ఏళ్ల మైనర్ బాలుడు అత్యాచార యత్నం చేశారు.
చాక్లెట్లు ఇచ్చి ఊరు బయట ఉన్న పొలంలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. బాలిక కేకలు వేయడంతో భయపడిన బాలుడు అక్కడి నుంచి పారిపోయాడు. గురువారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో పోలీసులు బాలుడిని అదుపులోనికి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ చంద్రశేఖర్ తెలిపారు. ఫెడరేషన్ ఆఫ్ కమ్యూనిటీ పారామెడిక్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నేడు ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా విజయవాడ తాడిగడపలోని అనుమోలు గార్డెన్స్లో క్యాన్సర్ అవగాహన సదస్సు సంఘం రాష్ట్ర మహాసభ నిర్వహిస్తున్నట్లు సంఘం నాయకులు బీపీటీ రాజు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది ఆర్ఎంపీ, పీఎంపీ సభ్యులతో ఈ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు. క్యాన్సర్ బారిన పడి అనేక మంది చనిపోతున్నారని తెలిపారు. ప్రజల్లో అవగాహన కల్పించాలంటే వారితో మమేకమై ఉండే గ్రామ వైద్యులతోనే సాధ్యమవుతుందన్నారు. అందుకే ఈ కార్యక్రమం రూపకల్పన చేశామని చెప్పారు. గ్రామీణ వైద్యుల గుర్తింపు గురించి కూడా సదస్సులో చర్చించడం జరుగుతుందన్నారు. గ్రామీణ వైద్యులందరూ పాల్గొని సదస్సును విజయవంతం చేయాలని కోరారు. అనుమోలు గ్రౌండ్స్ నందు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాలలో ఉన్నటువంటి వేలాది మంది ఆర్ఎంపీ, పిఎంపీ సభ్యులతో క్యాన్సర్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో క్యాన్సర్ బారిన పడి చాలా ఎక్కువ మంది చనిపోవడం జరుగుతుంది. ఈ అవగాహన చాలా ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో, అలాగే ప్రజలకు అవగాహన కల్పించాలి అంటే ప్రజలలో మమేకమై ఉన్నటువంటి గ్రామీణ వైద్యుల వల్లనే సాధ్యమవుతుందనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. అలాగే గ్రామీణ వైద్యుల యొక్క ఆవశ్యకత, కమ్యూనిటీ పారామెడిక్స్గా వీరి యొక్క గుర్తింపుకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా రేపు చర్చించడం జరుగుతుంది. ఈ విషయంలో డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు జన విజ్ఞాన వేదిక, మా కమ్యూనిటీ పారామెడిక్స్ సిలబస్ను తయారు చేసినటువంటి వైద్య నిపుణులు, అలాగే క్యాన్సర్ అవగాహన కల్పించడానికి ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ గోపీచంద్ గారు తదితరులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యార్థులు జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని లక్ష్య సాధన కోసం నిరంతరం కృషి చేయాలని సిబిఎస్ఈ ఆర్ఓ శేఖర్ చంద్ర తెలిపారు. జిఐజి ఇంటర్నేషనల్ స్కూల్లో విలువలతో కూడిన విద్యను అందిస్తున్నామని చెప్పారు. శారీరక, మానసికంగా ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే విధంగా విద్యాబోధన చేస్తున్నట్లు కొనియాడారు. విజయవాడలోని జిఐజి ఇంటర్నేషనల్ స్కూల్ ద్వితీయ వార్షికోత్సవం లబ్బిపేటలోని ఎస్ఎస్ కన్వెన్షన్లో నిన్న సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సిబిఎస్ఈ ఆర్ఓ శేఖర్ చంద్ర ముఖ్య అతిథిగా విచ్చేశారు. శేఖర్ చంద్ర జిఐజి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యా సంస్థల చైర్మన్ కమల్ గుప్తా, ప్రధానోపాధ్యాయురాలు అరుణారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిబిఎస్ఈ ఆర్ఓ శేఖర్ చంద్ర మాట్లాడుతూ విద్యార్థులకు విలువలతో కూడిన విద్య ఎంతో అవసరమని చెప్పారు. School Singapore. In Singapore, we are one of the renowned institutions imparting quality education to children there. We have a unique curriculum which is called 4Q, which is the educational framework, and as part of the 4Q framework, we not only ensure that the children achieve an academic excellence, but they also achieve an holistic development for the child. We have a unique curriculum in our for the early year program, which is meant for nursery and kindergartens, and as the program for early years has been developed by a faculty from Canada, from America, from Britain and from IB, and taking the best out of the 4 curriculums is what we have developed as the early year program for GIG Vijayawada. చైర్మన్ కమల్ గుప్తా మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడేలా జిఐజి ఇంటర్నేషనల్ స్కూల్ కరికులం ఉంటుందని చెప్పారు. కెనడా, అమెరికా, బ్రిటన్, ఐబీకి చెందిన నిపుణులు విద్యార్థుల కోసం యూనిక్ కరికులం రూపొందిస్తారని చెప్పారు. జిఐజి సంస్థకు చెందిన ప్రొఫెషనల్ డెవలప్మెంట్ సెంటర్ సింగపూర్లో ఉందని, ఇది కేంబ్రిడ్జి అనుబంధ సంస్థ అని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 4,000 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. తమ సంస్థలో ఉపాధ్యాయులు కూడా శిక్షణ పొందారన్నారు. విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. ప్రధానోపాధ్యాయురాలు అరుణారెడ్డి మాట్లాడుతూ పిల్లలకు తెలివితేటలు, ఆలోచన నైపుణ్యాలు పెంపొందించేలా తమ బోధనా విధానం ఉంటుందన్నారు. పిల్లలు కేవలం పుస్తకాలు చదువుతూ నేర్చుకోవడమే కాకుండా ప్రయోగాత్మకంగా నేర్చుకునేలా ప్రోత్సహిస్తామన్నారు. పిల్లలు నేర్చుకునే విషయాలు సమాజానికి ఉపయోగపడేలా ఉంటాయన్నారు. జిఐజి ఇంటర్నేషనల్ విజయవాడ స్కూల్ సింగపూర్లో అతి పెద్ద స్కూల్ అయిన జిఐజి ఇంటర్నేషనల్ సింగపూర్ యొక్క బ్రాంచ్. మా ఒక ప్రాముఖ్యత ఏంటి అంటే మా కరికులం యునిక్ ఫీచర్ ఏంటి అంటే 4 క్వాడ్రంట్, అంటే
పిల్లల యొక్క తెలివితేటల్ని, వాళ్ళ ఎమోషనల్ స్కిల్స్ని, థింకింగ్ స్కిల్స్ని ఎలా పెంపొందించాలి, రోజు చదువు వలన అది ఎలా పెంపొందుతుంది అని మేము ప్రయత్నంలో ఉంటాం. సో ఎప్పుడైనా ఏదైనా నేర్పించేటప్పుడు పిల్లలు దాన్ని నేర్చుకునే పద్ధతి ఓన్లీ పుస్తకాల త్రూనే ఉండకూడదు. పిల్లలు చేస్తా నేర్చుకోవాలి. ఎప్పుడు ప్రతి స్కూలు పిల్లల గురించి ఆలోచిస్తుంది, కానీ మేము సొసైటీ గురించి కూడా ఆలోచిస్తాం. వార్షికోత్సవంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.